This is my user. Talking on the, this is the, sometimes in real time also you might get this kind of logout error. No worries. Just try to relog in. If still you have any issues, that system is not, then what we will do usually, మనం అడుగుతాం అరే నీకు వస్తుందా అని పక్క వాళ్ళని. సో the same fashion ఇలా ఉండదు. రియల్ టైంలో కూడా మనకు అప్పుడప్పుడు సిస్టము లాగిన్ అయ్యావు, ఇమీడియట్ గా మరి లాగౌట్ అవుతుంది. విత్ దట్ లాగ్ ఆన్ బ్యాలెన్సింగ్ ఎర్రర్ సంథింగ్, అది ఎర్రర్ వస్తుంది. బట్ ఎర్రర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటిది ఎర్రర్ వస్తే అక్కడ ఎస్నో వస్తుంది కదా, నో క్లిక్ చేయండి బ్యాండ్గా, దట్స్ ఫైన్. అప్పుడు మనం చెక్ చేస్తాం కొలీగ్స్తో ఇంటర్నెట్ కనెక్షన్ అంతా ఓకే ఉందా, ఓకే లేదా అని. దాని తర్వాత కొలీగ్స్ని వెరిఫై చేస్తాను, నీకు ఒకసారి లాగిన్ అవుతుందా చూడు అని. వాళ్ళకు కూడా అవ్వట్లేదు, దెన్ మనం బేసిస్ వాళ్ళని అప్రోచ్ చేద్దాం. బాస్, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే బేసిస్ టీమ్ ఇస్ రెస్పాన్సిబుల్ టు మేక్ ద సిస్టమ్ లైవ్. యా, సో అది లాగిన్ అవ్వట్లేదు అంటే there is something wrong with the login pad or the software or the system itself. ఏమైనా మెయింటెనెన్స్ జరుగుతుందా, అప్పుడప్పుడు మనం నోటీస్ చేయము. లేదు అందరికి ఇష్యూగా అవుతుంటాయి, వెరీ రేర్గా అవుతుంటాయి. బట్ యా, ఐడియలీ దట్స్ ది అప్రోచ్ వీ నీడ్ టు ఫాలో. నేను మెయిన్ స్క్రీన్లో ఉన్నా కాబట్టి నేను స్లాష్ ఇన్ కొట్టాల్సిన అవసరం లేదు. అయినా సరే స్లాష్ ఇన్ కొడతా అంటే you can there is nothing wrong, still the transaction opens. Yeah, అది అలవాటు అయిపోయింది కాబట్టి జనరల్ స్లాష్ ఇన్ కొట్టుకుంటూ వెళ్తాం. దట్స్ హౌ వి డు. యా, నేను ఒక రోల్ క్రియేట్ చేశాను. discussed about the option this here, right? Let me jump on to ఇది కొత్త యూజర్ కాబట్టి నేను నిన్న సేవ్ చేసిన సెట్టింగ్స్ లేవు, ఎందుకంటే నేను డెమోతో లాగిన్ అయ్యాను. ఇది తీసేస్తాను, ఆప్షన్ షో టెక్నికల్ నేమ్ పెడతాను, సేవ్ చేస్తాను. అందుకే యూజర్ నుంచి నేను ఫస్ట్ టైం లాగిన్ అయ్యాను. ఐల్ గో బ్యాక్, నో నీడ్ టు సేవ్. ఓకే, ఐల్ కమ్ అగైన్. ఇప్పుడు నాకు కావాల్సిన విధంగా ఈ లుక్ అండ్ ఫీల్ వచ్చింది. మీరు ఎలానా చేసుకోవచ్చు, దట్ ఈస్ టోటలీ అప్ టు యూ. బట్ ఆల్వేస్ యాజ్ ద బెస్ట్ ప్రాక్టీస్ just enable these options. Yeah, సో ఇక్కడ మనకు రోల్ నేమ్ కనబడుతుంది బై డిఫాల్ట్, డిస్క్రిప్షన్ మనం ఇచ్చిందే. ఇక్కడ దీన్ని ఏమంటాం మనము, వాట్ యూ కాల్ దిస్ వన్, క్లాస్, ఆబ్జెక్ట్ క్లాస్. యా, సో ఈ AA BC_A జనరల్గా ఈ AA అంటే బై డిఫాల్ట్గా మనకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తెలిసిపోతుంది. దీని కింద అన్ని ఏముంది, దీని పేరు క్లాస్ పేరు, ఇది క్రాస్ అప్లికేషన్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్. దీని గురించి ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. నోబడీ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ ఆర్ నో నీడ్ టు ఫోకస్ మచ్ ఆన్ దిస్. నెక్స్ట్ ఏమున్నాయి, BC_A అనేది బేసిస్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు సెక్యూరిటీ టీమ్ అనేది సపరేట్ గా అయింది ఒక 15 ఏళ్ల నుంచి. యాక్చువల్గా ఒక 20 years బ్యాక్ మేము స్టార్ట్ చేసినప్పుడు దేర్ ఇస్ నో సపరేట్ SAP సెక్యూరిటీ టీమ్. ఒక ప్రాజెక్ట్ లో బేసిస్ ABAP ఉండేది. సో బేసిస్ వాళ్ళే సెక్యూరిటీ పని, బేసిస్ పని రెండు వాళ్ళే చేసేవారు. ఈవెన్చువల్ గా ఏమైంది, కంప్లయన్స్, ఆడిట్ ఇవన్నీ పిక్చర్లోకి వచ్చాయి. వచ్చిన తర్వాత GRC కూడా వచ్చింది. SAP వాడు కూడా GRC టూల్ తెచ్చిన తర్వాత దెన్ దే స్టార్టెడ్ SAP సెక్యూరిటీ సపరేట్ రిక్రూట్మెంట్ తీసుకోవాలి, ఎందుకంటే ఇట్ హాస్ గాట్ ఎ సపరేట్ స్ట్రీమ్ అండ్ ఇట్ హాస్ గాట్ ఎ సపరేట్ ఇంపార్టెన్స్. ఎలాగా ఆడిట్ రోల్స్ పెరిగిపోతున్నాయి కదా, నెంబర్ ఆఫ్ యూజర్స్ పెరిగిపోతూ ఉంటారు. ఒక స్టార్టింగ్లో ఏముంటుంది, నేను ఒక ఫ్రాంచైజీ ఒక కంపెనీ పెట్టాలనుకుంటే ఏముంటుంది,
ఏదో ముందు అవుట్లెట్ ఓపెన్ చేస్తా, నా బిజినెస్ రన్ అయినప్పుడు నేను ఇంకో 10 చేస్తా. అలాగే కాఫీ డే యూజెస్ ఎస్ఏపి. సో కాఫీ డే ఫ్రాంచైజీస్ ఎన్ని ఉన్నాయి, ఇట్ డిపెండ్స్ ఆన్ ది నెంబర్ ఆఫ్ outlets or the plans or whatever we are extending our business. సో తర్వాత స్టార్ట్ చేసినప్పుడు యూజర్లు ఒక 500 ఉండొచ్చు, దాని తర్వాత 5,000 అవ్వచ్చు, దాని తర్వాత 20,000 అవ్వచ్చు. అలా ఇంక్రీజ్ అవ్వుకుంటూ పోతే ద నెంబర్ ఆఫ్ యూజర్స్, నెంబర్ ఆఫ్ రోల్స్ ఇలా పెరుగుకుంటూ వచ్చేసరికి సో ఎవ్రీ ప్రాజెక్ట్ డిమాండెడ్ ఏ సెక్యూరిటీ కన్సల్టెంట్ సెపరేట్లీ. కానీ ఎస్ఏపి వాడు వచ్చేసి సెక్యూరిటీని సపరేట్ క్లాస్ కింద ఎప్పుడు ట్రీట్ చేయడు. ఓకే, సపోర్ట్ టీమ్స్ అన్నాం కదా, సపోర్ట్ టీమ్స్ ఏంటి? టెక్నికల్ టీమ్స్, ఫంక్షనల్ టీమ్స్. సో విచ్ వీ ఆల్రెడీ డిస్కస్. టెక్నికల్ టీమ్స్ అంటే ఏంటి? బేసిస్, అబాప్, సెక్యూరిటీ, మన టీమ్, ఇవి టెక్నికల్ టీమ్స్. ఫంక్షనల్ టీమ్స్ వచ్చేసి ఆల్రెడీ FICO కానీ, SD కానీ, MM, PM, WM, HR, ఇవర్ ఆల్ ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్. సో ఎస్ఏపి వాడు ఈ అబాప్ని, సెక్యూరిటీని అందరినీ కలిపి బేసిస్ కిందనే ట్రీట్ చేస్తాడు. బేసిస్ కేటగిరీస్ వాడు అలా చేశాడు. ఓకే, సో ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ కిందనే వస్తుంది. సో ఐడియల్గా దీన్ని ఓపెన్ చేస్తే మనకుండే ఈ S_ఆబ్జెక్ట్స్ అన్ని సపోర్ట్ ఆబ్జెక్ట్స్. జనరల్గా ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ అన్నాం కదా, ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ ప్లే కీ రోల్. సో మీ ఎంటైర్ కెరియర్ అంతా ఈ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్, ఆథరైజేషన్ ఫీల్డ్ వాల్యూస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ ఏముంది, ట్రాన్సాక్షన్స్ ఇస్తే ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మెనూలో ఇస్తాము, అది స్ట్రైట్ అవే. దెర్ ఇస్ నో కాంప్లికేషన్స్ అబౌట్ గివింగ్ ట్రాన్సాక్షన్ యాక్సెస్. కాంప్లికేషన్స్ అంతా లోపల జరిగే పని అయితే ఉంటుంది. ట్రాన్సాక్షన్ లోపల ఏం చేస్తున్నాం బాబు, ఏం చేయగలుగుతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, ఏం చేయాలి, వీటి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ S_secpol, S_user AGR, S_ATT, యూజర్ ATT, యూజర్, ఇవన్నీ జనరల్గా సెక్యూరిటీ ఆబ్జెక్ట్స్. సెక్యూరిటీ నేను ఎలా తెలుస్తుంది? ఇక్కడ యూజర్ అంటే ఇంకా మనదే పంచాయతీ, SEC ఉంది కాబట్టి ఇది మనదే. సో పైన జనరల్ దిస్ ఈజ్ హౌ ది ఆబ్జెక్ట్స్. సో ఇవన్నీ ఎందుకంటే చెప్తున్నానంటే ఇవన్నీ సెక్యూరిటీకి సంబంధించిన ఆథరైజేషన్ ఆబ్జెక్ట్సే, కానీ ఇవి ఏ క్లాస్లో ఉన్నాయి? బేసిస్ క్లాస్లో ఉన్నాయి. సో ఎస్ఏపి సిస్టమ్ వచ్చేసి సెక్యూరిటీకి సపరేట్ క్లాస్ డెఫినేషన్ లేదు, అబాప్కి సపరేట్ క్లాస్ డెఫినేషన్ లేదు. ఇవన్నీ మనం బేసిస్ కిందనే ట్రీట్ చేస్తాడు ఎస్ఏపి వాడు. ఓకే, సో బట్ దిస్ ఇస్ ఓన్లీ అ టెక్నికల్ స్టఫ్. ఐడియల్లీ వీఆర్ ఆల్ సెపరేట్ టీమ్స్. AAA ఎక్కడ కనపడ్డా కూడా దట్స్ బేసికలీ ది క్రాస్ ఫంక్షనల్స్ విచ్ ఈస్ యూజ్డ్ బై ది ఆల్ ఫంక్షనల్ టీమ్స్ ఇంక్లూడింగ్ సెక్యూరిటీ, బేసిస్ అండ్ అబాప్. అవి క్రాస్ ఫంక్షనల్ కింద ఒక క్లాస్ పెట్టి, ఇప్పుడు S_T కోడ్, ఈ టీ కోడ్ మనం వాడినాము, ఇక్కడ ఇంకోటి SU01D ఉంది, అది అందరికి ఇవ్వచ్చు అని అనుకున్నాం ఇంతకుముందే. సో ఈవెన్ దట్ ఈస్ యూస్డ్ బై ఆల్ ది functional folks, whatever, that belongs to security transaction, but still used by all the teams across the project, all the support teams. So cross functional కింద categorize చేసుకుంటాడు. This is only for your information. Nobody is going to ask you S_user AGR ఉంది, ఇది ఏ కేటగిరీ కింద వస్తుంది, I mean which class this is defined అనేది ఎవరైనా క్వశ్చన్ అడిగాడంటే he is a fool. So that is for your information. Nobody going to ask you. So ట్రాన్సాక్షన్స్ మాత్రం బై డిఫాల్ట్, ఎందుకంటే మనం మెనూలో యాడ్ చేసిన ట్రాన్సాక్షన్ మాత్రం బై డిఫాల్ట్ S_T కోడ్ అనే ఆబ్జెక్ట్ లోపల TCD అనే ఫీల్డ్ వాల్యూ లోపల రిసైడ్ అవుతాయి బై డిఫాల్ట్. కింద HR అని ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. సో ఇట్స్ ప్యూర్లీ HR ఆబ్జెక్ట్లు జనరల్గా Pతో స్టార్ట్ అవుతాయి. ఇది బండ గుర్తు. ఓకే, మీకు ప్రాక్టీస్ చేస్తూ అర్థమవుతుంది.
పిఎల్ఓజీ, ఎందుకంటే హెచ్ఆర్ అనేది ఒక ఫంక్షనల్ మాడ్యూల్ కదా. SU01లో హెచ్ఆర్ ఎందుకు వచ్చిందంటే ఎస్ఏపి కూడా అలా ఇస్తాడు. బికాజ్ వీఆర్ ఒక యూజర్ క్రియేషన్ పార్ట్, ఒక యూజర్ టర్మినేషన్ పార్ట్ హెచ్ఆర్కి సంబంధం ఉంటుంది కదా. మనం ఏ ప్రాజెక్ట్లో పనిచేసినా కూడా మనం టెక్నికల్గా మనం వాళ్ళకి ఎండ్ టు ఎండ్ సపోర్ట్ చేస్తాం. బట్ మన హైకు, మన అప్రైజలు, మన హైరింగ్, ఆన్ బోర్డింగ్, ఆఫ్ బోర్డింగ్ అన్నిట్లో హెచ్ఆర్ పిక్చర్లోకి వస్తాడు. కాబట్టి వాడు కూడా హెచ్ఆర్ అని ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాడు. ఇంతకు మించి పెద్ద లాజిక్ ఏం లేదు. మనం దీన్ని వాడతామా వాడవా అనేది లేటర్ స్టోరీ. విల్ ఈవెన్చువలీ విల్ కమ్ అక్రాస్ ఇట్. ఎనీ క్వశ్చన్స్? పిఎఫ్సిజి స్క్రీన్ లోపల మనకు ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ పాయింట్ మనకు తెలిసి ఉండాలి. సో ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయిగా, ఈ 3 ఆప్షన్స్ మనం ఇంతకుముందు అనుకున్నాం. ఈ రోల్ మీద క్లిక్ చేసి ఇది కొడితే అన్నీ ఒకేసారి ఎలాబరేట్ అవుతాయి. కానీ చెప్పాను రియల్ టైంలో ఇప్పుడు మనం దీన్ని వాడము. అవి ఊరికే వాడాలంటే వాడుకోండి. బట్ రియల్ టైంలో ఒక ట్రాన్సాక్షన్ ఒక రోల్లో ఏమి ఉండదు. ఒక 10 ట్రాన్సాక్షన్లు ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ ద రోల్ హౌ వీఆర్ డిజైనింగ్. అలాంటప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ పెద్ద చాట భారతం వస్తుంది స్క్రీన్లో. ఇక మనం ఎంత ఎలాబరేట్ చేస్తే ద స్క్రీన్ ఇస్ లిమిటెడ్. నో, యూ కెనాట్ సీ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్. ఇది జనరేషన్, ఇది ప్రతిసారి మనం వాడుతూనే ఉంటాం. ఓకే, సో ఇది డిలీషన్. సో మనం నిన్న ఇన్యాక్టివ్ చేస్తాం కదా, ఇక్కడ చేసాం కదా, రైట్. మరి ఇక్కడనే యాక్టివేట్ చేసాం. మీరు ఇన్ కేసు కొన్ని అవసరం లేనివి ఈ డిలీట్ చేద్దాం ఉంటారు, కానీ నెవర్ ఎవర్ డూ దట్. ఇది చాలా ఓల్డ్ పద్ధతి. ఓకే, ఈ డిలీట్ అనేది ఎప్పుడు చేయొద్దు, అక్కర్లేదు. మీరు టెస్టింగ్ చేసుకున్నప్పుడు ఏమన్నా చేసుకోండి, కానీ రియల్ టైంలో డోంట్ యూస్ దిస్, జస్ట్ ఇన్యాక్టివేట్. మనం ఇదే విషయం మనం యూజర్లో కూడా మాట్లాడుకున్నాం. ఆన్ బోర్డింగ్ అంటే యూజర్ని క్రియేట్ చేయడం, ఆఫ్ బోర్డింగ్ అంటే యూజర్ని టర్మినేట్ చేయడం. ఓకే, సో ఈ ప్రాసెస్లో మనం ఇన్యాక్టివేషన్ అనే పదం వాడాం. టర్మినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్యాక్టివేషన్. వీ డోంట్ డిలీట్ ఎ యూజర్, నెవర్ ఎవర్ డిలీట్ ఎ యూజర్. ఎస్ఏపి మొత్తంలో ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు డిలీట్ అనే ఆప్షన్ వచ్చిందంటే యూ థింక్ 10 times before doing it, unless until you are playing with the test user or a test role. Okay, ఈ డిలీట్ కూడా వాడము, జస్ట్ మేక్ ఇట్ ఇన్యాక్టివ్. బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెలింగ్ యూ. బట్ దిస్ డిలీషన్ ఆప్షన్ డోంట్ యూజ్ ఇట్. ఇట్స్ అ బ్యాడ్ ప్రాక్టీస్. ఇది అక్కర్లేదు. మీకు ఏమైనా ఉంటే రోల్ లోపల వాడుకోండి. ఆల్రైట్, ఈ సెలెక్షన్ క్రైటీరియా వీ డోంట్ యూజ్ ఇట్. But selection criteria is what? You want to select a particular... Wait until the screens open up. Give me a minute, guys. I'll be back in a minute. సెలక్షన్ క్రైటీరియా గురించి మాట్లాడాం. ఇది ఎప్పుడు వాడాల్సిన అవసరం కూడా లేదు. సెలక్షన్ క్రైటీరియా ఏం చెప్పుద్దంటే, ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏమన్నా ఆబ్జెక్ట్ యాడ్ చేయడం ఆబ్జెక్ట్ పేరు తెలియదు, ఎప్పుడూ ఒకసారి. కానీ ఇవన్నీ క్లాసెస్ అబ్జర్వ్ చేసి ఉంటారో లేదు, ఇవన్నీ ఆబ్జెక్ట్ క్లాసెస్. మనం చూసిన ఇంతకుముందు ట్రాన్సాక్షన్స్ దీని కింద ఉంటాయి. ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికి నాకు ఆ క్లాసెస్ గుర్తుండదు, ఐడియా కూడా ఉండదు. అది ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్పాం. సో మీకు సపోజ్ దీని లోపలికి పోయి చెప్పాను కదా, ఇప్పుడు మనం ఒక్కొక్క 30,000 ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు ఎస్ఏపి వాడు. రియల్ టైంలో కూడా మనం ఒక 5 నుంచి 7,000 వాడతామని అనుకున్నాము. దాంట్లో ఎన్ని ఆబ్జెక్టులు ఉంటాయి? కొన్ని వేలల్లో ఉంటాయి కదా ఆబ్జెక్టులు. అవన్నీ ఎవరికి గుర్తుంటాయి? గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు.
కొన్ని గుర్తుంచుకోవాలి, తర్వాత చెప్తాం. అవి ఆడిటింగ్కి వచ్చినప్పుడు మనం ఈ విషయాలు మాట్లాడుకుందాం. కానీ మామూలుగా మర్చిపోండి మైండ్లో నుంచి. దెర్ ఈస్ నథింగ్ టు రిమెంబర్. ఇక్కడ ఎస్ఏపిలో మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. తిప్పి కొడితే మనం వాడే ఒక 4-5 ట్రాన్సాక్షన్స్, ఇంతకు మించి పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదు. మిగతా అన్ని మీకు సిస్టంలో నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఆర్ ద ఆప్షన్స్ టు ఫైండ్ అవుట్ ద థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ డే టు డే లైఫ్ అనేది మనకు తెలిస్తే చాలు. నో నీడ్ టు రిమెంబర్ ఆల్ ద స్టఫ్. సెలెక్షన్ క్రైటీరియా అనేది ఇందుకు వాడతాం. జనరల్ యూ వాంట్ టు సెలెక్ట్ అన్ ఆబ్జెక్ట్, ఇట్ విల్ పాప్ అప్ ది ఆబ్జెక్ట్ క్లాస్, దాని కింద ఆబ్జెక్ట్ ఎన్ని వెతుకుతాం. అంత అవసరం ఏముంది, అంత అవసరం ఎప్పుడు రాదు. ఐ నెవర్ యూజ్డ్ దిస్ ఆప్షన్, ఈ సెలెక్షన్ క్రైటీరియా అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్ ఆప్షన్. ఓకే, మీరు ఎప్పుడైనా ఏదైనా ఆబ్జెక్ట్ మాన్యువల్గా యాడ్ చేయాలి అనుకుంటే ఈ మాన్యువల్ ఆప్షన్ వాడతాం. సపోజ్ S_T కోడ్ ఉంది, ఎమ్మటే ఇక్కడ అది ఎక్కడ యాడ్ అయిందని టెన్షన్ తీసుకోవద్దు. ఓకే, అందుకే ఎప్పుడైనా రోల్ మొత్తం గ్రీన్లో పెట్టుకుంటాం, ఐడియల్ ప్రాసెస్. దాని తర్వాత ఇది ఎమ్మటే మనకు తెలిసిపోతుంది ఇక్కడ యాడ్ అయిపోయింది. నేను ఇక్కడ మాన్యువల్గా యాడ్ చేసిన కాబట్టి మాన్యువల్ ఎమ్మటే వస్తుంది, ఇక్కడ ఎల్లో వచ్చేస్తుంది. దెన్ ఐ గివ్ సర్టన్ PFCG ఇచ్చేసుకుంటా. ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి, రోల్ ఫస్ట్ ఆప్షన్ జనరేట్ చేయాలి. ఓకే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ నెవర్ ఎవర్ డూ దిస్ ఇన్ యువర్ రియల్ టైమ్. ఓకే, మాన్యువల్గా అనేది మర్చిపోండి, అన్లెస్ అంటిల్ యు ఆర్ టెస్టింగ్ సంథింగ్. రియల్ టైంలో రోల్స్లో ఈ మాన్యువల్ అనేది ఉండకూడదు. హ్యావ్ you know what is manual option అని అడుగుతాడు ఇంటర్వ్యూలో. Of course you can add something manually into the role. Do you think how many times you have added used this manual option in roles అని చెప్తాడు. If it is a test role, otherwise we never use manually, ఎందుకంటే మేము చాలా పద్ధతిగా డీల్ చేస్తాం రోల్స్. మాన్యువల్గా అనేది మేము ఎప్పుడు వాడము అన్నప్పుడు అర్థమవుతుంది, అప్పా వీడు రియల్ టైం అని. మాన్యువల్గా whenever there is a demand we add manually అనుకో, that is an idiotic answer. We should never answer in that way. మాన్యువల్గా అనేది మనం వాడము. ఓకే, సో మాన్యువల్గా వాడడం అంటే ఎలా ఉంటుందంటే, ఎవరైనా మమ్మల్ని ఆపి నువ్వు ఎన్నిసార్లు సిగ్నల్ క్రాస్ చేసావు అంటే మనం చెప్తాం, నేను చేయలేదు సార్ అంటాం కదా, ఇది అంతే. సో చెయ్యి, ఇది మాన్యువల్గా అనేది వాడడము. ఇట్ ఈస్ టోటలీ నాన్ కంప్లైన్స్ అన్లెస్ అంటే ఇట్ ఈస్ టెస్టింగ్లో మనం ఏమైనా చేస్తాం, రియల్ టైంలో ఇది వాడము. ఓకే, రిమెంబర్ దట్ ఈస్ ది కీ పాయింట్. ఇది ఓపెన్లు ఏమున్నాయి, రోల్లో ఏం లేవు. అంటే ఓపెన్ అంటే ఏంది, ఇంతకుముందు మనం S_T కూడా యాడ్ చేసినప్పుడు మనకు ఎల్లోగా వచ్చి ఇక్కడ వాల్యూ ఏం లేదు, అప్పుడు నేను PFCG అని ఇక్కడ టైప్ చేశాను. బట్ యూజువల్గా నేను తీసేసాను అనుకోండి, Ctrl+A డిలీట్, ఇక్కడ ఏమి లేదు కదా. ఓకే, అప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ అని కొట్టా, ఏమొచ్చింది, ఇక్కడ నేను వాల్యూ ఏం పెట్టలేదు కాబట్టి ఇట్ విల్ షో ద ఓపెన్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్. గాట్ ఇట్? అది. సో చేంజ్డ్, ఇక్కడ మాన్యువల్లీ అని ఉంది, ఎందుకంటే నేను మాన్యువల్గా యాడ్ చేశాను కాబట్టి దిస్ ద కీ థింగ్. ఓకే, నెక్స్ట్ మెయింటైన్డ్ అని ఉంది. మెయింటైన్డ్ అనేది ఎందుకు వచ్చింది మాట్లాడుకుందాం ఇన్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. చేంజ్డ్ ఉంది కదా, ఇక్కడ చేంజ్ ఏం కనబడట్లేదు కాబట్టి చేంజ్ ఏం రాదు. సో ఒక పని చేద్దాం, ఇక్కడ యాక్టివిటీ అనేది ఒక ఆథరైజేషన్ ఫీల్డ్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ అ ఫీల్డ్. ఆథరైజేషన్ ఆబ్జెక్ట్, ఆథరైజేషన్ ఫీల్డ్ అనేది రియల్ టైంలో అంత డిస్క్రిప్టివ్ పదాలు వాడము. బట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ వి జస్ట్ యూజ్ ఆబ్జెక్ట్ అండ్ ఫీల్డ్. ఆబ్జెక్ట్ ఫీల్డ్, ఆబ్జెక్ట్ వాల్యూ అనం, ఎందుకంటే ఆబ్జెక్ట్లో వాల్యూ ఏమి ఇయ్యం మనం. ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, దట్స్ అన్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్. అఫ్ కోర్స్ ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. సో వి విల్ డౌన్ ద లైన్ వి విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. దాని కింద ఉండేవి ఫీల్డ్స్. ఫీల్డ్కి మాత్రం వాల్యూ ఇస్తాం. ఆ వాల్యూస్ ఎందుకు ఇస్తున్నాం అంటే మనం ఎగ్జాక్ట్లీ మన మొత్తం రౌండ్ ద స్టోరీ దీని మీదనే నడుస్తుంది.
Yeah, SAP security story. So here ఫీల్డ్ వాల్యూస్ అంటాం, ఆబ్జెక్ట్ అండ్ ఫీల్డ్ వాల్యూస్. ఆబ్జెక్ట్ చూసావా, ఆబ్జెక్ట్ కింద ఫీల్డ్ వాల్యూస్ ఏమున్నాయి అంటాం. సో ఐడియల్లీ దీస్ ఆర్ ది ఫీల్డ్ వాల్యూస్. ఈ ఫీల్డ్ వాల్యూస్ అన్ని గుర్తుంచుకోవాలంటే మనకేం గుర్తుండవు, ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయి. అవి మనం డిస్కస్ చేస్తూనే ఉంటాం. విల్ బి మూవింగ్ అరౌండ్ దోస్ ఆబ్జెక్ట్స్ ఇన్ అవర్ ఎంటైర్ ట్రైనింగ్. యా, సో నేను ఒక యాక్టివిటీ వాల్యూని ఇక్కడ యాడ్ చేశాను, 06 అనేది 22 whatever, నో నీడ్ టు నోటీస్. రాగానే ఏమైంది, వెన్ ఐ ట్రై టు చేంజ్ అంతమంది ఈ ఆబ్జెక్ట్ లేదు, మీరు గమనిస్తే అంతమంది ఈ ఆబ్జెక్ట్ లేదు. ఐల్ షో ఇట్ అగైన్, చేంజ్డ్ అనేది తీసేసాను ఎందుకంటే ఇది ఇప్పుడు వచ్చింది కాబట్టి. ఐ డిలీటెడ్, నథింగ్ రాంగ్. అంతకుముందు ఇలా ఉండింది, మెయింటైన్ అయింది. ఓకే, అదర్ కీ థింగ్, ఇది దేంట్లో ఉంది, ఓపెన్ లో ఉంది కదా. నేను కొన్ని చేంజెస్ చేశాను లోపల, కొన్ని ఓపెన్ లోకి వచ్చాయి చూసారా. ఇఫ్ ఐసే ఓపెన్ ఆబ్జెక్ట్స్ ఏముందంటే టకీనా సింగిల్ షాట్ లో చూడొచ్చు నేను. ఓహో, ట్రాన్సాక్షన్ కోడ్, ఎందుకంటే ఇంతకుముందు తీసాను కదా. ఆల్ రైట్, ఇది మాన్యువల్ గా యాడ్ చేసిన కాబట్టి ఇక్కడ మాన్యువల్ అని ఉంది. నేను ఐల్ క్లోజ్ దిస్ ఎంటైర్ నోడ్. ఇది మాన్యువల్ గానే ఉంది, ఇది మెయింటైన్ ఉంది. ఓకే, నేను ఇది మాన్యువల్ గా యాడ్ చేశాను, నేను తీస్తాను ఎందుకంటే నేను మాన్యువల్ గా యాడ్ చేసి తీయొచ్చు. చేయొద్దన్నాను ఫస్ట్ రియల్ టైంలో. ఎమ్మటే ఇక్కడ ఏం కన్వర్ట్ అయింది, స్టాండర్డ్ కి వెళ్ళిపోయింది. చూసారా, స్టాండర్డ్ కి వెళ్ళిపోయింది. ఇఫ్ ఐ ట్రై టు యాడ్ అగైన్, ఇక స్టేటస్ ఏమంటే మాన్యువల్కి వెళ్ళిపోయింది. ఆల్ రైట్, సో ఇఫ్ ఐఎమ్ యాడింగ్ సంథింగ్ మాన్యువలీ ఇంటూ ఎ రోల్, ఈ స్టేటస్ అనేది మాన్యువల్కి వెళ్ళిపోతుంది. ఈ స్టేటస్ అనేది దేనికి ట్యాగ్ అయ్యింది, ఆబ్జెక్ట్ క్లాస్కి ఉంది. ఇది ఒక ఆబ్జెక్ట్ క్లాస్ అని మాట్లాడుకున్నాం కదా, ఇవి మాన్యువల్గా వెళ్ళిపోయింది. సో ఐడియలీ ఇఫ్ యూ యాడింగ్ సంథింగ్ టు అ రోల్ manually, the status will change to manually. సో అందుకే మనం ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో ఎలా అడుగుతారంటే, యు నో వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టేటస్ యు సీ విత్ ఇన్ ఎ రోల్. ఓకే అన్నప్పుడు ఇవి పిక్చర్లోకి వస్తాయి. ఆల్ రైట్, నో యు నో నౌ మాన్యువల్గా ఆప్షన్స్ ఎందుకు వస్తాయి అనేది, ఆ స్టేటస్ ఎందుకు వస్తుంది అనేది యూ షుడ్ బి నోయింగ్ నౌ. అది తీయగానే ఏమంటే స్టాండర్డ్ లోకి వచ్చేది. హలో, అనేది ఈ సర్కిల్స్, స్క్వేర్, ఈ ట్రయాంగిల్స్ అంటే దాని అర్థం ఏంటి, దాని తర్వాత చెప్తాను. విల్ కమ్ టు దట్. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమన్నా దట్స్ వాట్ అగైన్, ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఓకే ఓకే, చెప్పబోయే డౌట్ అడిగారు. ఆల్ రైట్, సో దట్ ఐ విల్ లెట్ యు నో. Okay. So now it has become standard. ఈ స్టాండర్డ్ లో మనం ఏమి చేయలేదు, అలాగే వచ్చింది. ఈ స్టాండర్డ్ అనే ఆప్షన్ ఏంది, SU01 అనేది మనం మెనూలో యాడ్ చేసాం. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. మనము ట్రాన్సాక్షన్ యాడ్ చేసేటప్పుడు తర్వాత ఏమనుకున్నాం, ఇది క్లిక్ చేయాలి. రైట్, కనపడింది కదా. ప్రతిసారి ఇది క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను ఆల్రెడీ, నేను ఫస్ట్ టైం లాగిన్ అయ్యాను పలానా యూజర్ తోటి, అందుకనే నాకు ఇది ఆప్షన్ కనిపించలేదు. నెక్స్ట్ టైం నేను ఏం చేసినా కూడా, సపోజ్ నేను ఇక్కడ ఇంకో ట్రాన్సాక్షన్ యాడ్ చేస్తాను. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయగానే ఎంటర్ కొట్టండి. ఇట్స్ ఆల్వేస్ గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే, ఏదైనా ఒక ఎంట్రీ చేయగానే ఎస్ఏపీలో ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టడం వల్ల ఏమవుతుంది తెలుసా అడ్వాంటేజ్, సమ్ టైమ్స్ యూ మైట్ కాపీ స్పేసెస్, ఆల్ దిస్ కాపింగ్ సరిగా జరగకపోయినప్పుడు కొంచెం మనం యాడ్ చేసినాం ఎందుకు రావట్లేదు అంత పానిక్ అవ్వదు. ఎంటరింగ్ స్పేస్ ఆఫ్టర్ ఎనీ ఎంట్రీ ఈజ్ అ గుడ్ ప్రాక్టీస్. ఇది యాడ్ చేశాను, డిఫాల్ట్గా ఇప్పుడు వచ్చేసింది కదా, ఎందుకంటే నేను ఒకసారి సెట్ చేసుకున్నానంటే అది ఆటోమేటిక్గా నేను లాగిన్ అయినప్పుడల్లా యూ మస్ట్ సేవ్ ద రూల్ ఫస్ట్. మాటి మాటికి ప్రొఫైల్ అసైన్మెంట్ జరగదు, ప్రొఫైల్ జనరేషన్ జరుగుతుంది. దిస్ ఇస్ సంథింగ్ యూ నీడ్ టు నోటీస్. సో
ఇక్కడ SU01D కూడా వచ్చి పడింది చూసారా. ఈ మాన్యువల్గా అనేది నేను డిలీట్ చేశాను, మళ్ళీ వచ్చింది ఎందుకంటే నేను ఇంతకుముందు జనరేట్ చేయలేదు, జస్ట్ బ్యాక్ వెళ్ళిపోయాను. స్టాండర్డ్ వచ్చేసింది. అంటే నేను అక్కడ SU01D యాడ్ చేస్తే ఇక్కడ S_T కోడ్లో స్టాండర్డ్గా వచ్చేసింది. దిస్ ఈజ్ హౌ ద బెస్ట్ ప్రాక్టీస్ ఈజ్. వీ నెవర్, అంటే మనం మాన్యువల్గా యాడ్ చేస్తేనే మాన్యువల్లీ అని వస్తుంది ఇక్కడ స్టేటస్, కానీ మాన్యువల్లీ అనేది యాడ్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్ కాదు. దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మా ప్రాజెక్ట్లో మేము మాన్యువల్గా అనేది వాడము అని కరాఖండిగా మీరు చెప్పేయచ్చు ఎవరని అడిగినా కూడా. యా, సో దిస్ ఈజ్ స్టేటస్ స్టాండర్డ్. అంటే ఏంటి? when we are doing something in the menu, the values are automatically coming up inside a role, then that will be coming with the status of standard. అంటే మనం రోల్ లోపల ఏం చేసినా కూడా ఆటోమేటిక్గా when you go to change authorization option, when the values are getting populated automatically, then it will come with a status called standard. You are not changing anything here. ఇక్కడ డిస్ప్లే ఉంది. ఇంకొకటి మీరు గమనిస్తే ఇక్కడ చేంజ్ ఉంది, ఇక్కడ డిస్ప్లే ఉంది. ట్రాన్సాక్షన్స్ అనేవి మనం ఎప్పుడు ఇంతకుముందు మనం మాన్యువల్గా S_T కోడ్ యాడ్ చేసి ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చాం PFCG అనేది. రియల్ టైంలో అలా చేయకూడదని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఐడియల్గా మనం ట్రాన్సాక్షన్ అనేవి ఆల్వేస్ వి విల్ give in menu. We don't give transactions in the role directly using manually option. That is non-compliance and you are not supposed to do it. Yeah, ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో కూడా ఇలాంటి కన్ఫ్యూజన్ క్వశ్చనింగ్స్ అడుగుతుంటారండి. S_T కోడ్ మీరు రోల్ లోపల ఇస్తారా? ఇస్తాము, టెస్టింగ్ అప్పుడు ఇస్తాము, కానీ యాక్చువల్ బిజినెస్ రూల్స్కి మేము ఇవ్వము. ఎనీథింగ్ వి గివ్ అండర్ మెనూ. రోల్ ట్యాబ్లో మెనూలో ఇస్తాం, కానీ ఇక్కడ ఇవ్వమని మీరు కరాఖండిగా చెప్పేయచ్చు. యా, దట్స్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండ్ దట్స్ ది స్టాండర్డ్ ప్రాక్టీస్. సో ఇప్పుడు మనకు స్టాండర్డ్ కింద వచ్చేసింది అది. ఆల్ రైట్, ఇది ఆల్రెడీ మెయింటైన్డ్ ఉంది. ఓకే, సో మనం ఆల్రెడీ కొన్ని వాల్యూస్ ఇక్కడ మెయింటైన్ చేసి ఉన్నాం. ఓకే, సపోజ్ I'll generate this role. I'll go back. I'll try to add one more transaction. ఎప్పుడైనా ఇంకొక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇక్కడ మెనూ కింద మనకు ఒక్కొక్కసారి రిక్వైర్మెంట్ వస్తుంది. ఒక సీక్వెన్స్ ప్రకారం ఆల్ఫాబెటికల్ యాడ్ చేయండి, అది పద్ధతి. ఇప్పుడు P తర్వాత కదా S వస్తుంది, S01 తర్వాత SU01 వస్తుంది. ఇది చూడడానికి బాగుంటుంది, దీనివల్ల మనకు టెక్నికల్గా ఎలాంటి డిఫరెన్స్ లేదు, కానీ ఎవరైనా చూసినప్పుడు అరే కొంచెం పద్ధతి అయిన మనిషి క్రియేట్ చేశాడు ఈ రోలు అని అనుకుంటారు. as simple as that. యా, మీరు లేదు పొరపాటున అది ఎక్కడో యాడ్ అయిపోయింది, దెన్ దాన్ని పైకి కిందకి చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. చూసారా ఇక్కడ, ఇంకా పైకి కిందకి చేసుకోవచ్చు. ఇది ఒక సీక్వెన్స్ ప్రకారం ఎందుకు పెట్టమంటున్నానంటే దానికి ఒక అర్థం ఉంది. I'll tell you when that topic comes. యా, మనం ఎప్పుడైతే SAPలో లాగాన్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ వస్తాయి చూసారా, అవన్నీ బేస్డ్ ఆన్ ఈ మనం ఈ సీక్వెన్స్ ప్రకారమే వస్తుంటాయి. యా, alright, so again I'll go inside the role. చూసారా, మళ్ళీ ఇప్పుడు కొన్ని ఎల్లో కలర్ లో వచ్చాయి. ఎందుకు? నేను ఒక కొత్త అడిషనల్ ట్రాన్సాక్షన్ యాడ్ చేశాను. ఈ స్టాండర్డ్ అలాగే ఉంది. స్టాండర్డ్ లో మళ్ళీ మనకి ఏం రావాలి, PFCG కూడా రావాలి. దట్ హాస్ కమ్ అప్. యూ కెనాట్ చేంజ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ బికాస్ ఇట్ ఈస్ స్టాండర్డ్. ఆల్రైట్, నెక్స్ట్ ఏముంది, మెయింటైన్ ఉంది. ఓకే, ఇప్పుడు మనము ఎప్పుడు వరీ అవద్దు, అబ్బా కొత్త ఇవేమేమి వచ్చినాయని. స్ట్రైట్ అవే చూపిస్తుంది కదా, SAP చూపిస్తుంది స్ట్రైట్ అవే, ఓ ఇది కొత్తది. ఓకే, కొత్తది ఏముంది, ఇక్కడ స్టాండర్డ్ ఉంది, ఇక్కడ మెయింటైన్ ఉంది. స్టాండర్డ్ మొత్తం స్టాండర్డ్ ఉంటేనేమో అసలు ఏమి, ఇక్కడ స్టేటస్ కూడా స్టాండర్డ్ అనే చూపిస్తుంది. దాంట్లో ఒక్కటి మెయింటైన్ ఉన్నా కూడా అది మెయింటైన్ డామినేట్ చేస్తుంది. సో ఐడియల్గా ఏంటి,
my I would say different status within role is what standard అంటే ఏంది? వాల్యూస్ ఆర్ పాపులేటెడ్ బై డిఫాల్ట్. వాల్యూస్ బై డిఫాల్ట్ వచ్చేసినాయి, అవన్నీ స్టాండర్డ్ కిందకి వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ? మెయింటైన్డ్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మెయింటైన్లో మనం ఇంతకుముందు ఇక్కడ ఏమి ఇచ్చాం? ఏదో వాల్యూ స్టార్ ఇచ్చాం కాబట్టి అది మెయింటైన్ అయింది. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తాను ఫర్ యువర్ కన్వీనియన్స్. ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కింద వచ్చేసింది. ఇది ఆబ్జెక్ట్ కదా, దీని స్టేటస్ స్టాండర్డ్ కింద వచ్చేసింది. ఇప్పుడు ఏంది? యాక్టివిటీస్ వాడే ఎస్ఏపి వాడే కొన్ని యాక్టివిటీస్ ప్రపోజ్ చేసిండు. దీని గురించి మాట్లాడుకుందాం. యు ఆర్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్ హియర్, ఆల్రైట్. బట్ రోల్ నేమ్ అనేది ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏమీ లేకుండా ఒక ఆబ్జెక్ట్ మనం ఎప్పుడు రోల్లో వదిలేయద్దు. ఓకే, దాంట్లో వాల్యూ ఉండాలి ఖచ్చితంగా. వాల్యూ ఉంటేనే దట్ రోల్ ఈజ్ 100% ఆపరేషనబుల్. యా, సపోజ్ ఈ రోల్ నేమ్ నేను ఇది క్లిక్ చేస్తే స్టార్ వచ్చేస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. ఎస్ఏపిలో స్టార్ ఉంటే ఫుల్ యాక్సెస్ అని, స్టార్ ఉంటే ఫుల్ యాక్సెస్ అని. ఈ రోల్ నేమ్ దగ్గర నేను స్టార్ ఇచ్చాను, ఇక్కడ కొట్టేస్తా. లేదు నేను ఇట్లానే పోతా ఇక్కడ ఇస్తా అంటే ఒక స్టెప్ ఎక్కువ అవుతుంది. యాజ్ ఎ సెడ్ రైట్, యూ షుడ్ నో హౌ టు యూజ్ ఎస్ఏపి. మనం చేసేదంతా యూజింగ్ ఎస్ఏపి, వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్. అయిపోయింది కదా. ఎమ్మటే స్టేటస్ ఎందులోకి పోయింది? మెయింటైన్లోకి పోయింది. ఆల్ రైట్. సో నెక్స్ట్ ఏంటి? మెయింటైన్ ఈజ్ వాట్? వాల్యూస్ say missing values populated. సో ఎస్ఏపి వాడు అక్కడ వాల్యూ ఇవ్వడం మిస్ చేశాడు. ఎందుకు చేశాడని తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఏం వాల్యూ లేదు కాబట్టి. ఆల్ రైట్. సో ఇన్ అదర్ టర్మ్స్ యూ కాల్డ్ ఓపెన్ వాల్యూస్ అనేది, దట్ వుడ్ బి ద మోర్ అప్రోప్రియేట్మెంట్ వర్డ్. ఓపెన్ వాల్యూస్ ని మనం పాపులేట్ చేసినప్పుడు ద స్టేటస్ వాట్ ఎవర్ యూ గెట్ ఈస్ మెయింటైన్డ్. ఓకే, నెక్స్ట్ ఏంటి? మనము మెయింటైన్డ్ వచ్చింది కదా, మెయింటైన్డ్ అయిపోయింది, డన్. ఓకే, విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అదర్ ఎల్లో ఆబ్జెక్ట్. ఒకటి ఇక్కడ ఎల్లో ఉంది కదా, I'll come to that, Shrikant. You are asking about this yellow green. I'll let you know. ఇక్కడ ఏముంది? స్టాండర్డ్ ఉంది, ఇక్కడ మెయింటైన్ ఉంది. ఇక్కడ మెయింటైన్ చేసిన కాబట్టి మెయింటైన్ ఉంది. ఈ పాతవి ఇవి మనం పిఎఫ్సిజి యాడ్ చేసినప్పుడు కొత్తగా వచ్చినాయి ఆబ్జెక్ట్స్. ఆల్ రైట్. సో ఇక్కడ అసలు ఎస్ఏపి వాడు కొన్ని వాల్యూస్ ప్రపోజ్ చేసిండు. ఇక్కడ నేనేం చేస్తా? నేను పోయి ఒక తీసేస్తా. ఓకే, అన్చెక్ చేసిన, సేవ్ చేసిన. ఇది ఎమ్మటే రెడ్ లోకి వచ్చేసింది, ఇది చేంజ్ లోకి వచ్చేసింది. ఆబ్జెక్ట్ ఈస్ సేమ్ బస్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ s_us user_pro అనేది ఒక ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ ఏమైతుంది అంటే రిపీట్ అయ్యి వచ్చింది. ఎందుకు రిపీట్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది, దాని గురించి మాట్లాడదాం. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇది రిపీట్ అయింది, అందుకనే ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ అయ్యేది నెంబర్ ఇస్తుంది. 1 2 0 0 ఉంది కదా, ఈ రిపీటెడ్ నెంబర్స్. ఫస్ట్ ఇది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. రైట్, ఇది పోయింది, ఇన్యాక్టివ్ పోయింది. ఓకే, నేను ఎప్పుడైతే ఎస్ఏపి స్టాండర్డ్ వాల్యూని చేంజ్ చేయడానికి ట్రై చేసినో ఇమీడియట్ గా అది ఒక ఆబ్జెక్ట్ అదే ఒక ఆబ్జెక్ట్, సేమ్ ఆబ్జెక్ట్ ఇన్యాక్టివ్ అయ్యి కొత్త ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చింది ఎమ్మటే. దట్ ఈస్ హౌ ఎస్ఏపి వర్క్స్. పాతది ఎందుకంటే నువ్వు స్టాండర్డ్ దాన్నే చేంజ్ చేయడానికి ట్రై చేసినావు, ఓకే నీకు అక్కర్లేదు, ఇన్యాక్టివ్ చేసి కొత్త ఆబ్జెక్ట్ ఓపెన్ చేసేసుకుంది. స్టాండర్డ్ లో వాడు ప్రపోజ్ చేసిన వాల్యూస్ ఏంది? 01 03 06. నేను 01 తీయడానికి ట్రై చేయగానే
దాన్ని ఇన్యాక్టివేట్ చేసి మీకు కొత్త ఆప్షన్ ఇచ్చింది విత్ ఇన్ ద సేమ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ హియర్ విల్ నాట్ రిపీట్, ఆబ్జెక్ట్ ఓన్లీ రిపీట్స్ విత్ వర్షన్ నెంబర్స్. ఎస్ యూజర్ ప్రో అని అట్లా రాదు కదా, అది 0, 1, 2 అలా సీక్వెన్స్ లో వస్తాయి. ఫర్గెట్ అబౌట్ దట్, అది పెద్ద టాపిక్ కాదు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐ మీన్ నోబడీ విల్ ఆస్క్ యూ అబౌట్ దిస్ రిపిటేషన్, ఇట్స్ ఓన్లీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నేను యాజ్ యూజువల్ స్టార్ వాల్యూ ఇచ్చిన. ఇప్పుడు స్టేటస్ మనకు చేంజ్డ్ అయింది. చేంజ్డ్ అంటే ఏంది? సో మెయింటైన్డ్ కి చేంజ్ కి ఏమి డిఫరెన్స్ అనేది ప్రతి ఇంటర్వ్యూలో అడిగే డిఫాల్ట్ క్వశ్చన్. చేంజింగ్ ద SAP proposed values or SAP standard values అనొచ్చు. బట్ ప్రపోజ్డ్ వాల్యూస్ ఈజ్ ది రైట్ టర్మ్, మోర్ యాప్ట్ టర్మ్ అని చెప్తాను. ఇక్కడ మిస్సింగ్ వాల్యూస్ అనకుండా ఓపెన్ వాల్యూస్ అనేది రైట్ టర్మ్. యా, this is understanding these three things is very very important. ఎందుకు చెప్పాను కదా, రోల్స్ మీద మనకు కంప్లీట్ గ్రిప్ ఉంటే 80% ఆఫ్ యువర్ జాబ్ ఈస్ డన్ with respect to interview or your day-to-day work. Standard, maintained, changed. So by default anybody would ask you, or PFCG వచ్చిందంటే స్టాండర్డ్ ఏంది? స్టాండర్డ్ అంటే ఓకే, స్టాండర్డ్ is nothing but the values whatever come from SAP by default are the standard values. Maintained is what? When you try to maintain the open values within the role, then the status will go to maintained. ఈ స్టేటస్ అనేది ఏంది? విత్ ఇన్ డిఫరెంట్ స్టేటస్ ఇన్ ఎ రోల్ అంటారు. యాక్చువల్గా రైట్ క్వశ్చన్ ఎలా అడగాలి చాలా మందికి తెలియదు, ఇంటర్వ్యూ అడిగే వాళ్ళు కూడా. యూ సీ డిఫరెంట్ స్టేటస్ ఇన్సైడ్ ద రోల్ అంటారు. సో బట్ ఇక్కడ స్టేటస్ అనేది ఏంది? ఆబ్జెక్ట్ క్లాస్ స్టేటస్. స్టేటస్ అనేది ఓవరాల్ గా రోల్లో మీరు చూస్తే ఎక్కడ మారుతుంది? When I try to close all these nodes, status is what? Status is reflected against the object class. Yeah. So జనాలు ఆబ్జెక్ట్ క్లాస్ కి డిఫరెంట్ స్టేటస్లు ఉంటాయి కదా అని క్వశ్చన్ ఎప్పుడు అడగరు. యాక్చువల్గా రైట్ పద్ధతి చెప్పాలంటే అలాగే అడగాలి. డిఫరెంట్ స్టేటస్ విత్ ఇన్ అ రోల్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దెమ్ అంటాడు. యా. సో నౌ మెయింటైన్ ఇస్ వాట్? సింప్లీ యు ఆర్ మెయింటైనింగ్ ద ఓపెన్ వాల్యూస్ దట్ ఆర్ లెఫ్ట్ ఓపెన్ ఇన్సైడ్ ద రోల్. అంటే ఎల్లోలో ఉంటాయి ఇవి. ఎల్లోలో ఉన్నాయి అంటే అక్కడ నీకు ఎల్లో ఉంది అంటే అక్కడ ఏదో ఓపెన్ వాల్యూస్ ఉందని మనకు అర్థం అనమాట బై డిఫాల్ట్ గా. అయ్యో ఇక్కడ ఓపెన్ వాల్యూ ఉంది కదా. సో నువ్వు ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే మెయింటైన్ లోకి వెళ్ళిపోతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. శ్రీకాంత్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇంతకుముందు నీదేమైంది మళ్ళీ? ఇంతకుముందు ఎల్లోలో ఉండే అది గ్రీన్ లోకి వచ్చేసింది కదా. చివరిది గ్రీన్ లోది. మనం ఏ రోల్లోకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా లోపల ఈ క్లాస్ స్టేటస్ అనేది గ్రీన్ లో ఉండాలి. సో వెరీ లేమన్ లాంగ్వేజ్ లో వీటిని ఏమంటే, డూ యూ సీ డిఫరెంట్ ట్రాఫిక్ లైట్స్ ఇన్సైడ్ రోల్ అంటారు. ఆ క్వశ్చన్ అడగాలన్నా కూడా, ఎవరినన్నా ఇంటర్వ్యూలో నన్ను తీసుకోమన్నా కూడా ఈ ట్రాఫిక్ లైట్స్ కనబడతాయి కానీ నాకు అడగబుద్ధి కాదు. చాలా చైల్డిష్ లాంగ్వేజ్ లాగా అనిపిస్తుంది కానీ బట్ ఐడియల్ గా మనం గూగుల్లో కొట్టినా ఏమైనా కొట్టినా కూడా దే టాక్ అబౌట్ ట్రాఫిక్ లైట్స్ అంటారు. నేను ఎప్పుడు ట్రాఫిక్ లైట్స్ అనే పదం వాడను. నేను ఇంటర్వ్యూలో అన్నా కూడా యూ సీ దిస్ status of a role within the object class, and also you see a role, the status appears in a different colors, right? Do you know what colors they appear అంటాం? ఎందుకంటే పొద్దున్న లేస్తే ఈ స్క్రీన్ ఒక 100 సార్లు చూస్తాము, మనకు తెలియదు. 100 సార్లు చూసింది ఖచ్చితంగా మనకు తెలియాలి కదా. యా, నౌ ఇట్ హస్ బికమ్ గ్రీన్, రైట్? సేమ్ విధంగా ఇక్కడ ఎల్లో ఉంది స్ట్రైట్ అవే, రైట్? ప్రస్తుతానికి నేను దీని మీద మిస్సింగ్ వాల్యూస్ చూడండి, మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అది ఎల్లోలో ఉంది. నేను దాన్ని గ్రీన్ చేయాలి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద డెమో పర్పస్. అట్లా కొడితే గ్రీన్ అయిపోతుంది. గ్రీన్ అయిపోయిందా?
దాంట్లో ఏం వాల్యూస్ పెట్టాలి ఏందనేది డోంట్ గెట్ కన్ఫ్యూజ్, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫర్ నౌ. అది ఏ టైంలో పెట్టాలి అనేది మనం ముందు మొత్తం ఇదే నడుస్తుంటుంది మన గోలయ్య. ఇది టెస్ట్ రూల్ కాబట్టి, ఐ మీన్ డెమో కాబట్టి ఐఎమ్ స్ట్రైట్ అవే మేకింగ్ ఇట్. అలా క్లిక్ చేసాం, షార్ట్ కట్ అనమాట ఇది. ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి నేను ఒక్కొక్క వాల్యూ మళ్ళీ ఇచ్చుకుంటా అంటే ఐ డిడ్ దిస్ ఇన్ 20 seconds. యూ వాంట్ టు డూ ఇట్ ఫర్ 5 minutes, ఇట్ ఈస్ అప్ టు యూ. అన్నీ చేసి జనరేట్ చేశా, మొత్తం గ్రీన్ వచ్చేసింది కదా. సో ఎల్లో ఉంటే ఏంది, ఓపెన్ వాల్యూస్ ఉన్నాయని అర్థం. ఓకే, నేను దాన్ని గ్రీన్ చేయాలంటే ఆ గ్యాప్ లో ఏదో ఒకటి నేను ఖచ్చితంగా ఇస్తేనే అది గ్రీన్ లోకి వెళ్ళిపోతుంది. రోల్ నేను ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు చక్కగా అన్ని గ్రీన్ లో ఉండాలి. దిస్ ఈజ్ హౌ పీపుల్ వుడ్ లైక్ టు సీ అ రోల్. గాట్ ఇట్. ఇక్కడ కూడా చూస్తే మనకు స్టాండర్డ్, చేంజ్డ్, మెయింటైన్డ్. ఇంకో ఆప్షన్ ఏంటి, ఇంకో స్టేటస్ ఏంటి, మాన్యువల్లీ. రైట్, మాన్యువల్ గా ఐ వుడ్ లైక్ టు యాడ్ సమ్ ఆబ్జెక్ట్ లైక్ s_, వేరేది యాడ్ చేద్దాం ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మాన్యువల్ గా వచ్చింది కదా. దిస్ ఇస్ జస్ట్ టు షో యూ డిఫరెంట్ స్టేటస్ విత్ ఇన్ అ రోల్. ఇక్కడ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి, పెట్టేసా. అది ఏదో చెప్తుంది, ఫర్ నౌ వి ఇగ్నోర్ ఇట్. సో మనకి ఇప్పుడు రోల్లో లోపల స్టాండర్డ్, చేంజ్డ్, మెయింటైన్డ్, మాన్యువల్లీ 4 కనపడ్డాయి కదా. మనం యాడ్ చేసినప్పుడు అది కూడా ఆల్ఫాబెటికల్ వైజే తీసుకుంటుంది. ఓకే, కొత్త క్లాస్ వచ్చింది చూసారా, నేను మాన్యువల్ ఒక ఆబ్జెక్ట్ యాడ్ చేసా, ఒక కొత్త ఆబ్జెక్ట్ క్లాస్ వచ్చింది. నో నీడ్ టు ఫోకస్ ఆన్ దిస్ క్లాస్. ఈహెచ్ఎస్ ఏంది, దాని కింద ఎన్ని ఆబ్జెక్ట్లు ఉన్నాయి, టూ మచ్ గా థింక్ చేయొద్దు. జస్ట్ కీప్ ఇట్ వెరీ సింపుల్. దట్ గెట్స్ అండర్ అ డిఫరెంట్ క్లాస్. జస్ట్ లీవ్ ఇట్, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దెన్ ఐ జనరేట్ అ రోల్. నౌ మై రోల్ ఈస్ డన్, కంప్లీట్. ఓకే, సో అందుకనే మనం ఇక్కడ ఏం చెప్పాము ఆప్షన్స్. ఓపెన్ అంటే ఏంది, ఓపెన్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి నాకు రాదు. న్యూ అంటే ఏంది, న్యూ కూడా అక్కడ ఏం లేవు కాబట్టి, ఐ మీన్ ఇక్కడ మెయింటైన్ న్యూ. సో ఇప్పుడు నేనైతే పిఎఫ్సిజీ యాడ్ చేసిన తర్వాత నేను బయటికి వెళ్ళలేదు, మళ్ళీ లోపలికి వచ్చాను కాబట్టి బయటికి వెళ్ళిపోతే అది న్యూ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో బ్యాక్, పిఎఫ్సి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ స్క్రీన్ కి రాలా. రియల్ టైంలో ఎప్పుడైనా డైరెక్ట్ ఎప్పుడు చేంజ్కి వెళ్ళకండి. ఫస్ట్ ముందు రిక్వైర్మెంట్ అంతా చూసుకోండి, అంతా రెడీ చేసుకోండి. అంతేగాని డైరెక్ట్ గా మామూలుగా మనం స్క్రీన్ షేర్ లో చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు. క్లయింట్ తో స్క్రీన్ షేర్ లో ఉంటాం, ఒకసారి రోల్ లోపల ఏముందని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఫంక్షన్ లోడుకో క్లయింట్ సైడ్ కూడా కొంతమంది ఉంటారు కదా, ఎస్ఏపీ సెక్యూరిటీ వాళ్ళు, ఫంక్షన్ వాళ్ళు కొంతమంది ఉంటారు, అడుగుతూ ఉంటారు ఒకసారి రోల్ ఓపెన్ చేయి, రోల్లో ఏముంది చూపి అంటారు. మనం డైరెక్ట్ గా చేంజ్ మోడ్ లోకి వెళ్ళిపోతాం. దాన్ని బట్టి అర్థమైపోతుంది మన వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ వీఆర్ అండ్ నెవర్ ఎవర్ డూ దాట్. లోపలికి వెళ్ళాం కదా, క్లిక్ చేద్దాం. చేంజ్డ్ అంటే చేంజ్డ్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఎక్కడెక్కడైతే చేంజ్డ్ ఉన్నాయో చేంజ్డ్ వస్తాయి. ఈ ఆప్షన్స్ అప్పుడప్పుడు వాడతాం మనం. I'll close this. అసలు ఇక్కడ న్యూ అనేది రాలేదు చూసారా, ఇప్పుడు న్యూ వచ్చిందా, రాలే. బికాస్ దెర్ ఈస్ నో న్యూ ఆప్షన్ హియర్. ఓపెన్ ఉన్నాయా ఆబ్జెక్ట్స్ మన దగ్గర, ఓపెన్, నో ఓపెన్ ఆబ్జెక్ట్స్. ఓపెన్ ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ ఎల్లో వస్తే మిస్సింగ్ వాల్యూస్ అని వచ్చింది కదా, అప్పుడు ఆబ్జెక్ట్స్ ఆర్ ఓపెన్ అని చెప్పొచ్చు. మాన్యువల్ ఉన్నాయా, ఉన్నాయి, ఒకటి యాడ్ చేసాం. సారీ, మాన్యువల్ అంటే ఇది యాడ్ చేయడానికి మాన్యువల్. దిస్ ఇస్ ప్లస్ ఐకన్ అంటే మనం ఒక ఎంట్రీ చేయొచ్చు అని అర్థం. ఎస్ఏపీ స్క్రీన్ లో మనకి ఎప్పుడైనా ఈ ఐకన్ కనపడ్డది అంటే ఇట్స్ ఎనేబులింగ్ అస్, ఇట్స్ ప్రపోజింగ్ అస్ టు యాడ్ సంథింగ్. దెర్ ఇస్ అన్ ఆప్షన్ టు యాడ్ సమ్ న్యూ ఎంట్రీ. చేంజ్డ్ ఉన్నాయా మన దాంట్లో, చేంజ్డ్ ఉన్నాయి, కొన్ని చేంజ్లు పెట్టాం కాబట్టి చేంజ్డ్ ఉన్నాయి. లెట్స్ క్లోజ్ దట్. మెయింటైన్డ్ ఉన్నాయా, మెయింటైన్డ్ ఉన్నాయి, చేంజ్డ్ వెళ్ళిపోవాలి. మెయింటైన్ ఆబ్జెక్ట్స్ ఏమి ఉన్నాయి నా రోల్లో అనేది చూపిస్తుంది అది. ఓకే, ఇక్కడ న్యూ రాలేదు చూసారా, ఎందుకంటే కొత్త ట్రాన్సాక్షన్ యాడ్ చేసినప్పుడు మనం ఇంకా అదే ఈ స్క్రీన్ లోనే ఉన్నాం కాబట్టి మనకు అప్పుడు న్యూ చూపించింది, ఇక్కడ ఏం చూపించలేదు న్యూ.
దెర్ ఇస్ న్యూ. యా, అదే మీరు బ్యాక్ వెళ్ళారనుకోండి, I'll generate this, I'll go back, I'll try to add one more transaction. Assume మనకు తెలిసింది ఏంది, SU10, ఎందుకంటే సో ఫార్ ఈ ట్రాన్సాక్షన్స్ వి కేమ్ అక్రాస్. యా, ఇక్కడ ఇప్పుడు న్యూ వచ్చింది చూసారా, ఎందుకంటే నేను కొత్తగా రోల్ని చేంజ్ చేశాను. దెన్ ఐ ఫౌండ్ దిస్ ఆప్షన్ న్యూ, లోపల ఉన్నాయి కాబట్టి న్యూ. యాక్చువల్లీ నేను చేంజ్ చేశాను కాబట్టి న్యూ ఆప్షన్ ఎనేబుల్ అయింది అన్నమాట. ఇక్కడ ఏం లేదు, ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ ఇక్కడ అప్డేట్ అయిపోయింది, SU10 అప్డేట్ అయిపోయింది. ఈ SU10కి కొత్త ఆబ్జెక్ట్స్ అయితే ఏమి రాలేదు, వస్తే ఇక్కడ ఎల్లోలో వచ్చాయి, సో ఇగ్నోర్ ఇట్. కానీ న్యూ ఆప్షన్ మీకు ఎనేబుల్ అయింది, ఎందుకంటే యూ హ్యావ్ చేంజ్డ్ దిస్ రోల్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు ఇన్సైడ్ ద రోల్. నువ్వు బయటికి వెళ్ళావు, అది చెప్తోంది SU10 కొత్తగా యాడ్ చేసావు బాబు, జనరేట్ చేసుకో అని. జనరేట్ చేసుకుంటా, నా 3వ ఐకన్ ఆ రౌండ్ ఉన్నది జనరేట్ కదా. ఇప్పుడు మళ్ళీ నేను లోపలికి వెళ్తాను, ఇప్పుడు న్యూ ఆప్షన్ మనకు రాలేదు. ఓకే, దిస్ ఈస్ సంథింగ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. దీని గురించి వాడు అడగడు, బట్ దట్ యూ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. యా, I'll go back, one step back. ఆథరైజేషన్ లో మనం చేసే పంచాయతీ చేంజ్ ఆథరైజేషన్ డేటాకి వెళ్ళి ఇక్కడ మీరు గమనిస్తే క్రియేటెడ్, ఈ రోల్ ఎప్పుడు క్రియేట్ చేశారు దాని హిస్టరీ, లాస్ట్ చేంజ్డ్ ఎప్పుడు చేంజ్ అయింది దాని హిస్టరీ, లాస్ట్ ప్రొఫైల్ జనరేషన్ ఎప్పుడు ప్రొఫైల్ జనరేట్ అయింది దాని హిస్టరీ. ఓకే, సపోజ్ ఐఎమ్ గోయింగ్ ఎ స్టెప్ బ్యాక్. కానీ మీకు ఆల్రెడీ చెప్పాను, రియల్ టైంలో మన రోల్లో ఏమి చేంజ్ చేసినా కూడా ఇక్కడ రాయండి. రోల్ ఊరికే ఎవడో మనకు ఫోన్ కాల్ చేసో పింగ్ చేసో రోల్ చేంజ్ చేయమనడు, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని చేంజ్ ప్రాసెస్ అంటాం. ఇన్ ఎనీ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ దిస్ ఈస్ ద కామన్ ప్రాసెస్. దాని చరిత్ర ఇక్కడ రాస్తాం. జస్ట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ జస్ట్ ఆడిట్ పర్స్పెక్టివ్ అనుకోండి, ఇన్ఫర్మేషన్ పర్స్పెక్టివ్ అనుకోండి, దీనికి ఒక రాస్తాం నోట్, మనం రిజిస్టర్ లో సైన్ పెట్టి లోపలికి వెళ్ళినట్టు, యాజ్ సింపుల్ యాజ్ దట్. జస్ట్ మెన్షన్ దీస్ డీటెయిల్స్, డోంట్ ఎవర్ ఫర్గెట్ టు డూ దట్. నాన్ కంప్లైన్స్ కింద వస్తుంది ఇలాంటి పనులు చేస్తే. నౌ ఐల్ ట్రై టు delete this transaction. Node was deleted. I'll go inside the role. You must save the role first, of course. I'll do it. లోపలికి వచ్చా. ఓకే, వచ్చిన తర్వాత నేనేం చేసా, అన్నీ ఓకే, ఇక్కడ ఎల్లో ఏం లేవు, కేల్కొత్తాం, నాకు పంచాయతీ వద్దు ఇంకా, ఎందుకంటే SU10 యాడ్ చేసినప్పుడు. అయితే నేను జనరేట్ చేయలేదు, అట్లా బయటకు వచ్చేసిన. బయటకు వచ్చిన తర్వాత మీరు గమనించుంటే ఇక్కడ చూడండి, స్టేటస్ రెడ్గా ఉంది. ఇలా ఉండకూడదు అనమాట. సో ఇక్కడ మీరు జనరేషన్, లాస్ట్ ప్రొఫైల్ జనరేషన్ 9/23 జరిగింది, కానీ ఇప్పుడు జరగలేదు. ఓకే, అప్పుడప్పుడు మనం ఇలా వచ్చేస్తుంటాం హరీబరీలో, కానీ యూ హ్యావ్ టు ఆల్వేస్ ఎన్ష్యూర్ యువర్ ప్రొఫైల్. యూ కెనాట్ జనరేట్ ప్రొఫైల్ హియర్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో ఇన్సైడ్ అండ్ జనరేట్ ప్రొఫైల్. ఓకే, యూ జనరేట్ 100 times, దెర్ ఈస్ నో హార్మ్. అరే ఇప్పుడు జనరేట్ చేసిన, మళ్ళా జనరేట్ చేసిన, వీడు మాటిమాటికి నాకు చేంజెస్ చెప్తున్నాడు. ఎందుకంటే ఈ చేంజెస్ అనేవి అన్ని మనం ఏం డిసైడ్ చేయం. ఈ రోల్లో ఏమేమి ఉండాలి, ఎక్కడెక్కడ ఉండాలి, ఏ వాల్యూలు ఉండాలి అనేది అసలు నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అదంతా చెప్తారు ఎవడు ట్రాన్సాక్షన్ సంబంధిస్తే వాడు, బాబు సెక్యూరిటీ టీమ్ ఈ రోల్లో ఈ ఆబ్జెక్ట్స్ మెయింటైన్ చెయ్యి, చూడు, టెస్టింగ్ చేసుకుంటాడు. లేదు ఇంకో వాల్యూ మార్చు, మళ్ళీ టెస్టింగ్ చేసుకుంటాడు. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఐ సెడ్ రైట్, no need to do your rocket science, no need to think something very innovatively. It's just you follow the process with the presence of mind, as simple as that. నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు రోలు ఆథరైజేషన్స్ ట్యాబ్ అనేది గ్రీన్ లో కనపడింది కదా. ఓకే, నాకేం పని గోల లేదు, రోల్ విజ్ వర్క్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, సో ఇది గ్రీన్ గా ఉండేటట్టు చూసుకోండి. ఎన్షూర్ దట్ యూ ఆల్వేస్ జనరేట్ ద ప్రొఫైల్. ఇక్కడ యూజర్ ట్యాబ్ అని ఉంది. యాక్చువల్గా మనం SU01 లో వచ్చేస్తే నౌ ఐఎమ్ యూజింగ్ /show. ఓకే, సమ్ టైమ్స్ బ్లండర్ మిస్టేక్ ఏం చేస్తారంటే అక్కడ ఏదో మనం మధ్యలో ఉంటాం,
టక్కున స్లాష్ అని కొట్టేస్తాం, ఏమవుతుంది? మళ్ళీ అక్కడికి పోవాలి, మళ్ళీ ఓపెన్ చేయాలి, ఇదంతా పెద్ద పంచాయతీ. సో ఎన్ష్యూర్ దట్ యు ఆర్ యూజింగ్ స్లాష్ అండ్ స్లాష్ ఓ ఇన్ అ రైట్లీ మేనర్. ఇక్కడ రోల్స్ అనుకున్నాం కదా, ఇక్కడ రోల్ అసైన్మెంట్స్ నిన్న చూసాం మనం. ఇక్కడ రోల్స్ అనేది రోల్ అసైన్మెంట్ చేస్తాం. రోల్ అసైన్మెంట్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ ప్రొఫైల్ అసైన్మెంట్ జరిగిపోతుంది ఆటోమేటిక్ గా, ఎందుకంటే మనకు తెలుసు వితౌట్ ఎ ప్రొఫైల్ రోల్ ఈజ్ డమ్మీ అని. సో ఇక్కడ సపోజ్ నేను ఈ యూజర్ కి ఇక్కడ ఈ రోల్ ఇస్తాం, ఇచ్చానా? వాడు ఏదో పేరు పెట్టాడు కానీ, బట్ ఐడియల్లీ సో ఒక యూజర్ కి రోల్ అసైన్మెంట్ చేయాలంటే 2 పద్ధతులు. ఓకే, SU01కి వెళ్ళి ఈ రోల్స్ ఆప్షన్కి వెళ్ళి రోల్ ఇవ్వడం. రోల్ కొత్త ఎంట్రీ అంటే ఎక్కడ ఇస్తాం? కిందికి వచ్చేస్తాం. ఇది డెమో కాబట్టి నీ పెంట పంచతులు ఉన్నాయి, కానీ SAP స్టాండర్డ్ ఉన్నాయి చూసారా రోల్స్, అసలు అవి మనం ముట్టుకోం. ఇది ప్రాక్టీస్ సర్వర్ కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మనకి ఇక్కడ అసైన్మెంట్ చేయాలి అంటే ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాం కాబట్టి ఇట్లా కుదరదు కదా, చేంజ్కి వెళ్ళాలి. ఆల్రెడీ ఏం చెప్పింది, ఇది చూసి కూడా కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. మెయింటెనెన్స్ ఆఫ్ యూజర్ ఈజ్ లాక్డ్ బై మై సెల్ఫ్. యూజర్ సేమ్, ఇది సేమ్ కదా, ఎక్కడ లాక్ చేసా? ఇక్కడ చేసా. ఓకే, ఆల్రెడీ నేను ఏం చేస్తున్నా, PFCGకి వెళ్ళి ఈ యూజర్ని ఇక్కడ అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నా. కాబట్టి బాబు ఆల్రెడీ ఆయన చేంజ్ చేస్తుండే, ఇక్కడ నువ్వు చేంజ్ చేద్దని చెప్తుంది. సో దిస్ ఈజ్ వెరీ కామన్ ప్రాక్టీస్. ఇది చూసి కూడా అంటే బాగా ట్రైన్ అవ్వని వాళ్ళు రియల్ టైంలో ఇది చూసి కూడా అరే ఇది ఏందో వచ్చింది ఇష్యూ అనుకుంటారు, కానీ దాన్ని చదవరు. మెయింటెనెన్స్ ఆఫ్ ది యూజర్ ఈజ్ లాక్, ఓకే ఇట్స్ ఫైన్. ఇక్కడికి వెళ్ళి నేను ఇది తీసేస్తా, ఇక్కడ నా యూజర్ లేదు, ఐఎమ్ జస్ట్ కమింగ్ బ్యాక్, ఐ వాంట్ టు సేవ్ దిస్ ఎనీవేస్. కాబట్టి ఇక్కడ నాకు అసైన్మెంట్ ఏం జరగలేదు. యూజర్ రెడ్ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఏమి నేను అసైన్మెంట్ ఏం జరగలేదు. అసలు ఈ రోల్ ఎవరికి అసైన్ లేదనమాట సిస్టంలో. దాని అర్థం బ్లైండ్ గా అక్కడ రెడ్ ఉందంటే ఏ యూజర్ కి అసైన్మెంట్ జరగలేదు. ఆల్ రైట్, నౌ ఐ ట్రై టు రైట్ చేంజ్కి వెళ్ళా. ఇంకా ఎక్కడ ఉంది? నేను అసలు మొత్తం బయటకు వచ్చా. యాక్చువల్గా రియల్ టైమ్ ఇట్లా ఇబ్బంది పెట్టేది బయటకు వచ్చేసాం కాబట్టి ఎక్కువ ఆలోచించాను దాని గురించి. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. ఐ విల్ జస్ట్ కమ్ అవుట్. నో బడీ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ నువ్వు ఎట్లా లాగ్ ఆఫ్ అయినావు అని ఎవ్వరు అడగరు. ఐ విల్ జస్ట్ కమ్ అవుట్, ఐ విల్ లాగ్ ఇన్ అగైన్. SU01కి వెళ్ళా కదా, డెమో సర్వర్ కదా కాబట్టి మనం రియల్ టైం అంతా సారీ ఐడి ఇస్ డిఫరెంట్ రైట్. సింపుల్ కదా. ఇప్పుడు ఎందుకు గోల ఊరికే మళ్ళీ బయటకు వచ్చినా కూడా ఇంకా లాక్ చూపిస్తుంది, ఎందుకు గోల ఎందుకు? నేను యూజర్ కి మనం క్రియేట్ చేసుకున్న రోల్ అసైన్ చేయాలి. వెల్కమ్ టు ఎక్స్ట్రీమ్ డౌన్. ఏదో గ్యాప్లో యాడ్ చేస్తా. అరే వాడికి ఆల్రెడీ 100 రోల్స్ ఉన్నాయి, దాని కింద 101 ఎంట్రీ యాడ్ చేయాలి అనేది రూల్ ఏం లేదు. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఫర్ దట్, ఈవెన్ దట్ ఈస్ అ రియల్ టైమ్ ఆల్సో. రైట్, ఇక్కడ నాకు రోల్ నేమ్ కూడా కంప్లీట్ గా గుర్తుండదు. మనం ఎన్నిసార్లు చేసినా కూడా చెప్పాను కదా Z* sec నాకు గుర్తుంది. నేను ఏదో క్రియేట్ చేశాను Z* తోటి sec అనేది క్రియేట్ ఉందని చెప్పాను కదా. ఇది ఫైండింగ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో వెరీ, కానీ నేను చేసింది ఇది నాకు గుర్తొచ్చేసింది. ఓకే, ఇవి కూడా మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరో క్రియేట్ చేసుకున్నారు. దిస్ ఈజ్ మై రోల్. ఎక్కడ యాడ్ అయిపోయింది? ఆల్రెడీ యాడ్ అయిపోయింది ఒక ఎంట్రీలా. అది ఎక్కడ యాడ్ అయింది అనేది మళ్ళీ పోయి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. డోంట్ వేస్ట్ యువర్ టైం, ఎందుకంటే రియల్ టైంలో మనకు 100 పనులు ఉన్నప్పుడు టక్కి చేసుకుంటూ పోతాం. బట్ అది యాడ్ అయిపోయింది, ఐఎమ్ సేవింగ్ ఇట్. ఇది చాలా టైం తీసుకుంటుంది. వెల్ ట్రై టు ఓపెన్. ఇది ఇంకో ఆప్షన్, చాలా మందికి తెలియకపోవచ్చు పని చేసే వాళ్ళు కూడా. వెన్ సంథింగ్ ఈజ్ ఆల్రెడీ రన్నింగ్, కొంచెం టైం తీసుకుంది కదా. రియల్ టైం కూడా అప్పుడప్పుడు కొంచెం పర్ఫార్మెన్స్లు ఉంటాయి కదా,
అప్పుడు ఏం చేస్తా, ఐ గో అండ్ స్లాష్ అన్నాం కదా, స్లాష్ కొట్టే బదులు ఐల్ సే క్రియేట్ ఎ సెషన్, దట్ విల్ క్రియేట్ ఎ న్యూ సెషన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడైతే మనం స్లాష్ కొట్టొచ్చు, కానీ స్క్రీన్ తిరుగుతున్నప్పుడు ఇక అసలు ఏం ఎంట్రీ చేయనియదు సిస్టమ్. అప్పుడు మనం ఈ ఆప్షన్ వాడతాం అనమాట, క్రియేట్ సెషన్. ఇక్కడ నాకు I'll go to PFCG, I'll have my role. ఇంతకుముందు మన రోల్ అసైన్మెంట్ జరిగినప్పుడు అది ఎక్కడో యాడ్ అయిపోయింది, బట్ యు ఆర్ స్టిల్ అండర్ కన్ఫ్యూజన్ మోడ్. ఒక్క రోల్ కాబట్టి సరిపోయింది, ఒక 10 రోల్ ఇట్లా యాడ్ చేసాము, అవన్నీ పైకి వెళ్ళిపోయాయి. దెన్ వాట్ వి డూ, సెర్చ్ ఆల్వేస్ ఇన్ ఎస్ఏపి. ఇది చూడండి, ఫైండ్ ఆప్షన్ అంటే సింపుల్ ఫైండ్ ఆప్షనే, ఇది మామూలుగానే ఎక్కడైనా సరే. ఠీకే, సో జస్ట్ గివ్ దిస్, వచ్చేసింది కదా, యాడ్ అయిపోయింది. దిస్ ఈస్ హౌ యూ కెన్ క్రాస్ చెక్. అప్పుడప్పుడు మనకు ప్రాజెక్ట్లో కొడతాడు, అరే యూజర్కి రోల్ ఉందా చూడంటే, వామ్మో నా వచ్చింది పని చేద్దాను. వెరీ సింపుల్, ఓపెన్, ఫైండ్, గివ్ దట్ రోల్ నేమ్, డన్ డీల్. ఇక్కడ మనం డిస్ప్లేకి వెళ్తాం కదా, వీఆర్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ ఒరిజినల్ స్క్రీన్. ఇప్పుడు ఇది డెమో సర్వర్ కాబట్టి నేను డైరెక్ట్గా లాగాన్, దీంట్లో ఎస్ఏపి లాగాన్ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి నేను లాగిన్ అయ్యి ఏమైనా ఇష్యూ వస్తే బయటకు వస్తుంది. కానీ టర్మినల్ సర్వర్ తీసుకున్నాం అనుకో, సో అరవింద్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, టర్మినల్ సర్వర్ తీసుకుంటే ఏమవుతుందంటే ఈ చెడ్డ చిరాక్ అనమాట. ఇంకా మళ్ళీ లాగిన్ అవ్వాలి, మళ్ళీ ఎంఎస్టిఎస్ కొట్టి, మళ్ళీ సర్వర్ అడ్రస్, మళ్ళీ లోపల పోయి, అది కొంచెం నాకు చిరాకు తెప్పిస్తా. మోర్ కంఫర్టబుల్ యూజింగ్ లైక్ దిస్. ఓకే, గాట్ ఇట్ అన్న. సో ఇప్పుడు యూజర్ గ్రీన్ వచ్చేసింది చూస్తారు, అంటే ఏంది, ఒక అసైన్మెంట్ జరిగింది యూజర్కి. ఇంతకుముందు రెడ్ ఉంటే కారణం ఏంటి, అసలు ఆ యూజర్కి సిస్టంలో ఆ రోల్కి సిస్టంలో ఏ యూజర్ లేడని అర్థం. సో మనకు రియల్ టైంలో కూడా, అరే సంజీవ్ భాయ్ ఈ రోల్కి ఎంతమంది యూజర్స్ ఉన్నారో చూడు అంటే, నేను ఇట్లా రోల్ ఓపెన్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ అసలు ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, జనరల్గా ఇక్కడ రెడ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇది క్లిక్ చేసిన అవసరం లేదు, బై డిఫాల్ట్ స్టేట్ వేరే ఎవరు లేడని చెప్తాం. ఎవడో పింగ్ చేస్తాడు, ఈ అన్నిటికీ టికెట్లే ఉండవు కదా, ఇన్ఫర్మేషన్ అడుగుతానికి కూడా ఎవరు రిక్వెస్ట్ ఈజ్ ఆల్వేస్ రైజ్డ్ టు జస్ట్ చేంజెస్కి, లేదంటే ఆడిట్ రిపోర్ట్స్కి వాడు బిజినెస్ వాడు టికెట్ రైజ్ చేస్తాడు. మన సపోర్ట్ స్టాఫ్ ఊరికినే పింగ్ చేసి ఉంటాడు, సంజయ్ భాయ్ ఈ రోల్ ఎవరికి ఉందో చూడు అంటే స్ట్రైట్ అవే మనం పిఎఫ్సిజీ పోయి కూడా చూడొచ్చు. ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు అనుకో, సపోజ్ ఇది ఒక్కడికే ఉంది కాబట్టి ఇక్కడ కనిపించింది, ఒక 50 మందికి ఉంటే అది వేరే పద్ధతి, ఇక్కడ నుంచి రాదు. డౌన్ చేసుకుంటూ పోయి అని స్క్రీన్ షాట్లు కొట్టే బదులు దానికి వేరే పద్ధతి ఉంది, మనం చూడొచ్చు. అది రిపోర్టింగ్ అప్పుడు మనం చూసుకుందాం. దిస్ ఈజ్ హౌ యు మేక్ యువర్ యూజర్ గ్రీన్. సో మన రోల్కి, ఒక యూజర్కి రోల్ని 2 పద్ధతులుగా అసైన్ చేయొచ్చు. వన్ ఈజ్ ఫ్రమ్ SU01 రోల్ అసైన్మెంట్, అండ్ అదర్ ఈజ్ ఫ్రమ్ పిఎఫ్సిజీలోకి వెళ్ళి యూజర్ని ఇవ్వడం. సో పిఎఫ్సిజీలోకి వెళ్ళి యూజర్ని ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ స్టాండర్డ్ ప్రాక్టీస్ అన్లెస్ అంటిల్. నేను ఎందుకు ఇచ్చాను, జనరల్గా ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు సంజయ్ ఒక టెస్ట్ రోల్ క్రియేట్ చేయ అర్జెంట్గా యూజర్కి ఇచ్చేసి నేను కొన్ని టెస్ట్ చేసుకోవాలి అన్నప్పుడు, మనం డెవలప్మెంట్లో కదా, ఈ టెస్టింగ్ ఇదంతా డెవలప్మెంట్లోనే చేస్తాం. అంటే క్వాలిటీ వరకు పోదు, క్వాలిటీలో ఓన్లీ బిజినెస్ వాళ్ళు. అగైన్ ఐ రిపీట్, క్వాలిటీ ఈజ్ మెంట్ ఫర్ యూఏటీ, నాట్ ఫర్ టెస్టింగ్. టెస్టింగ్ అనేది ఎన్నో రకాలు ఉంటుంది, ఫంక్షనల్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, యూటీ, ఇట్లా రిగ్రెషన్, నెగ్రెషన్, ఏ పనికిమాల టెస్టింగ్లు అన్నీ ఉంటాయి ఏడింది. కానీ క్వాలిటీ జరిగేది మాత్రం ఖచ్చితంగా యూఐటీ అంటాం, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ క్వాలిటీలో జరిగేది. దట్ ఈస్ స్టోర్డ్ యాజ్ అ రికార్డ్. సో డెవలప్మెంట్లో మనకు వచ్చే కామన్ రిక్వెస్ట్లు, ఒక రోల్ క్రియేట్ చేయ అర్జెంట్గా, ఒక యూజర్కి అసైన్ చేయన్నప్పుడు ఆల్రెడీ మనం పిఎఫ్సిజీ స్క్రీన్లో ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక ఇలాంటి రోల్ ఒకటి క్రియేట్ చేసి ఎమ్మటే ఏ యూజర్కి కావాలని చెప్పేసి మనం ఇచ్చేస్తాం, ఇచ్చేసి సేవ్ చేసుకొని బయటకు వస్తాం. మళ్ళా ఇంకో స్క్రీన్ SU01 పోయి మళ్ళీ ఈ రోల్ని కాపీ చేసి ఒక స్టెప్ ఎక్కువ అవుతుంది కదా. అలాంటి సందర్భాల్లోనే మనం పిఎఫ్సిజీకి వెళ్ళి, అంటే పిఎఫ్సిజీ నుంచి యూజర్ రోల్ అసైన్మెంట్ చేస్తాం. జనరల్గా మనకు రోజులో వచ్చే రిక్వెస్ట్లు కూడా 20% ఈ రోల్ అసైన్మెంట్ రిక్వెస్ట్ వస్తుంటాయి మనకు. ప్లీజ్ అసైన్ దిస్ రోల్ టు ద యూజర్, అసైన్ దట్ రోల్ టు ద యూజర్ అని మనం
without any doubt, we'll go to SU01 only and do the role assignment. Yeah. Any questions? Meanwhile, yeah. Somebody was speaking. Meanwhile, మీకు మనము so far అంటే I'm expecting you guys take because I already told you Monday నుంచి మీరు there is one day delay from my side about the server details and other stuff, but I am expecting someone to start sharing your screen from tomorrow, and eventually that would apply for all the folks, and that would ease your training, that would ease your navigations in the screen. నేను చేసుకుంటూ పోతే it's boring for me, and I know after this class general tendency కదా మళ్ళీ రేపు చూసుకుందాం లేని general tendency, but again within 2 months you want to ensure that you want to crack interviews on your own, you want to be confident, you have to follow me. If you don't follow also, I don't force me. You are not high school or primary kids. So again, that is out of your benefit. I take very personally. If somebody is getting trained with me, I take them very personally. It could be a feel good factor, or it could be my style of training you guys, or that's where I would expect you guys. పొద్దున్న లేస్తే ఆఫీస్లో కూడా ఏముంటాయి తెలుసా, మాట్లాడడం, స్క్రీన్ షేరింగ్లు, ఇవే ఉంటాయి. పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. తిప్పి కొడితే అదే SU01, అదే PFCG, ఇంకా 2-3 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కానీ వెన్ యూ హెసిటేట్, మన దగ్గర ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉంది తెలుసా, ఆన్సర్ తెలిసినా కూడా ఎవరు చెప్తాడులే చేయనే బ్యాచ్ మన అందరి. దట్స్ హౌ వి గ్రూ అప్, రైట్? సో టిపికలీ యూ సీ నార్త్ ఇండియన్స్, రైట్? ఈవెన్ దే డోంట్ నో ద ఆన్సర్, దే విల్ రైజ్ ద హ్యాండ్. And that's how they have grown up. Yeah, so adi వాళ్ళ style of working. So I would like you guys to get into that mode, be aggressive, interactive, proactive. And తర్వాత you try to share your screen and explain the options. I think you are 50% done. 50% మీరు కాన్ఫిడెంట్గా ఉన్నట్టు నేను నమ్ముతాను. నేను చెప్పాను కదా, మేము చేయము అని అంటే నేను ఫోర్స్ చేయను. చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ ఉంటుంది. దట్ యూ విల్ రియలైజ్. ఒక 2 నెలల రోజుల తర్వాత మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళండి మామూలుగా, మీకు అప్పుడు అర్థమవుతుంది, అరే ఆ పిచ్చోడు ఎన్నిసార్లు చెప్పాడు మనమే ఫాలో అవ్వలేదు అని. దెన్ యూ విల్ రియలైజ్. ఎస్ఏపి సెక్యూరిటీలో పనిచేయని వాడు సాఫ్ట్వేర్కి పనికిరాడు. దిస్ ఈజ్ అ స్టాండర్డ్ బ్లైండ్ స్టేట్మెంట్, బ్లంట్ స్టేట్మెంట్ ఐ కెన్ పాస్. రిమెంబర్ దిస్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ జాబ్ రాదర్ దన్ డూయింగ్ ఏ డాటా ఎంట్రీ జాబ్ కంటే కూడా ఈజీ అని నమ్ముతాను నేను. అండ్ ఆర్ వి పెయిడ్ ఫర్ దిస్? ఎస్. ఈవెన్ ఒక 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలతో కూడా నేను ట్రైన్ చేయించి, వాళ్ళని ఎవరు తీసుకోరు, కానీ ఎవరైనా తీసుకుంటే మాత్రం నేను వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్లో పని చేయించి చూపించగలుగుతాను. యా, బికాస్ ఇప్పుడంతా బాగానే ఉంది, అటో ఇటో ఏదో జెన్యున్ వాళ్ళు వస్తారు ఆడిడ పని చేసి. ఒక 10-15 ఏళ్ల క్రితం మాకు ప్రాజెక్ట్లో ఒక 4 కావాలంటే అంత ఫేక్ గాళ్ళే వచ్చేవాళ్ళు. వాళ్ళని దగ్గర కూర్చోబెట్టి పిల్లలకు చెప్పినట్టు చెప్పేవాళ్ళం, తిట్టేవాళ్ళం, కొట్టుడికే తక్కువ అన్ని పనులు చేసేవాళ్ళం. ఆ క్యాండిడేట్లు కూడా ఇప్పటికీ వాళ్ళు ఒక 20-25 లక్షల ప్యాకేజీలు ఉంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ మనీ మ్యాటర్స్. డోంట్ టేక్ మీ రాంగ్, వై ఐఎమ్ టేకింగ్ దిస్ ప్యాకేజ్ ఇన్ టు ద అకౌంట్. వితౌట్ దట్ మనం కూడా మాట్లాడుకున్నాం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేకుండా ప్రపంచంలో ఏ పని జరగదు. At home, at office, or anywhere in the world. Yeah, please, I repeat, because I was expecting somebody ana ee roju nen screen share chesta anedi proactive ga raavadam ledu. That's why I have to pass on these statements. All right, it is up to you how you want to move forward. Well guys, let's deep dive more into PFCG tomorrow, day after, until this week as